అక్కడ కనిపించే ఇండియా ల్యాండ్ వెనకలు ఉండే కాగ్నిజెంట్ ఆఫీస్లో అనమాట నేను పనిచేసేది. సో కార్పొరేట్ కూలీగా జస్ట్ 6 months అయితే కంప్లీట్ అయింది. ఈరోజైతే మనం జస్ట్ నార్మల్ డైలీ వ్లాగ్స్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఉంటుంది, లైక్ అన్ని హిల్స్, క్లౌడ్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఉండేదైతే 7th floorలో అయితే ఉంటాను. సో అయితే ఇక్కడ చూడవచ్చు, కొద్దిగా దగ్గరే మనకి కాగ్నిజెంట్ ఆఫీస్ అనేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలంటే మనం డోర్ అనేది లాక్ చేసేయాలి. సో పీజీలో రూల్స్ అవి. సో మనమైతే బైక్ గారికి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మన పార్కింగ్. సో ఒక 7 story అపార్ట్మెంట్ ఇది. బైక్ ఎక్కడో లోపల పెట్టేశాను. బైక్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. ఏమైతే బైక్ కోసం ఇంకా చాలా రెడీ అవుతుంది, ఇంకా చూడాలి. ఇది కూడా ఇరికిచ్చేసాడు. బైక్ ఎక్కాక మళ్ళీ పెడదాం. కిందకు వచ్చినాక గుర్తొచ్చింది ఏమంటే మన బిల్ అయితే మర్చిపోయినాం. సో ఐడి కార్డు రూమ్లోనే మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మళ్ళీ తెచ్చుకోవాలి ఐడి కార్డు. ఇదే మన ఆఫీస్. ఆడైతే ఇది అక్కడ కనిపించేదే. సో ఇదంతా మనకి ఒక ఎట్లుంటుందంటే ఒక హైటెక్ సిటీ లాగానే, బట్ కానీ హైదరాబాద్ హైటెక్ సిటీ లాగానే చాలా చిన్నది, కానీ జస్ట్ ఒక టెక్ పార్క్ మారుతూ ఉంటుంది. సో అన్ని కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో బట్ కానీ విడివిడిగా ఉంటాయి అన్ని కంపెనీస్. సో మనమైతే కాగ్నిజెంట్ ఎంట్రీ అయిపోతున్నాం లోపలికి అయితే. మనం ఇప్పుడు వెళ్తే కాగ్నిజెంట్ ఆఫీస్లో ఇక్కడ మనకి స్పీడోమీటర్ చూపిస్తుంది. సో స్పీడ్ కెమెరా ఒకటి ఉంటుంది. సో 20 మించి స్పీడ్ అయితే పోకూడదు. 20 మీరు ఫస్ట్లోనే చూడొచ్చు, 21 వచ్చిందని రెడ్ మార్క్ పడింది. మనం అయితే ఇంక లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఈ టెక్ పార్క్లో అయితే కాగ్నిజెంట్ కలిసి బాష్ తర్వాత ఇదే పెద్దది. బాష్ చాలా పెద్దది ఉంటుంది దీనికంటే. ఇక్కడైతే మనకి చాలా ఇది 2 towers అయితే ఉంటాయి. 2 towers అండ్ క్యాంటీన్. సో అయితే ఇంకా పార్కింగ్కి వెళ్ళిపోదాం మనం. బైక్ అయితే పార్క్ చేసా. బైక్ పార్క్ చేసి ఇంకెళ్ళడమే. సో ఇదంతా లైక్ మనకి సపరేట్ పార్కింగ్ స్పేస్ అంటూ ఏం లేదు, జస్ట్ బిల్డింగ్స్ కింద నార్మల్ అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు STB1 వెస్ట్ వింగ్లోకి అయితే వెళ్ళాలి. అక్కడే మన సీట్స్ అంతా ఉంటాయి. మా ఆఫీస్ ఎలా ఉంటుందంటే బిల్డింగ్స్ కంటే చెట్లు ఎక్కువ ఉంటాయి. ఒక మినీ పార్క్ లాగా అయితే ఉంటుంది. సో లైక్ బిల్డింగ్ ఏరియాస్ కంటే ట్రీస్ ఉండే ఏరియాస్కి చాలా ఉంటాయి. ట్రీస్ ఉండే ఏరియాస్ అయితే. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆఫీస్ అనేది ఎలా ఉంటుంది, లైక్ ట్రీస్ అనేవన్నీ ఎలా ఉంటాయి అనేసి. అలా అయితే ఉంటుంది మా ఆఫీసు. సో చాలా బాగుంటుంది. గ్రీనరీ కానీ మొత్తం అయితే చెట్లు అయితే ఉంటాయి. బట్ కానీ ఇక్కడ మనకి నెగిటివ్స్ వచ్చేసరికి లైక్ ఫెసిలిటీస్ అయితే ఎక్కువ ఉండవు. లైక్ మనకి లైక్ Tier 1 సిటీస్లో చూసే అంత ఫెసిలిటీస్ అయితే ఉండవు. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే కొంచెం తక్కువ ఉండాలి. బట్ కానీ మేజర్గా అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఇదైతే ఆఫీస్లో ఇలాంటి స్పాట్స్ దొరికితే ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. కూర్చొని కాస్త ప్రశాంతంగా ఉండేసి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీరే అనొచ్చు లైక్ బర్డ్ సౌండ్స్ కానీ వెదర్ కూడా చాలా బాగుంది. సో ఎండ సన్నీగా అసలు సన్నీగా లేదు, బట్ కానీ నాకు చెమటలు పడుతున్నాయి.
మబ్బులు అయితే ఉన్నాయి. సో లైట్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, బర్డ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ చూసుకుంటే లైక్ మొత్తం ఈ సిట్టింగ్ ఏరియాని. సో నా వెనకలు కూడా సిట్టింగ్ ఏరియా, బట్ కానీ అది ఇది వచ్చేసి మనకి మట్టిలో ఉంటుంది. అది నార్మల్ లైక్ వాకింగ్ బ్రిక్స్ ఉంటాయి కదా, సో వాటిపైన అయితే బెంచెస్ వేసేసి అక్కడ కూర్చుంటారు. సో దీనికంటే బాగుండదు ఆ సైడ్ కూడా ఉన్నాయి. లైక్ ఒక దాన్ని ఏమంటారు ఆర్చ్ లాగా వచ్చి దాని కింద సిట్టింగ్ ఏరియా మొత్తం వచ్చి, బట్ కానీ అక్కడ చాలామంది ఉన్నారు, నేను వెళ్ళలేదు. ఇక్కడ ఖాళీగా ఉందనేసి ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎలా ఉందనేసి. ఈ రోజు ఆఫీస్కి వచ్చి ఇంతే వర్క్ ఉన్నసేపు వర్క్ చేసుకునేది, వర్క్ లేనప్పుడు అయితే ఇట్లా వచ్చి కూర్చునేసేది. సో ఇక్కడ నుంచి లేసి వెళ్ళిపోదాం. చూద్దాం. ఇంకా నేనే ఆఫీస్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలే. సో నేను ఇక్కడికి వచ్చి జస్ట్ 1 month అవుతుంది. సో జస్ట్ ఊరికే తిరుక్కుంటా ఉన్నా, నేను మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయలే ఇంతవరకు. చూద్దాం ఇంకా ఏమన్నా కొత్తగా అనిపిస్తే ఈ వీడియోలోనే చెప్పేస్తా. సో ఈ ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిపోతే ఇలా ఉంటుంది. సో అలా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. సో ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూడా లైక్ మనకి ఎలా ఉంటుంది అంటే శాంతంగానే ఉంటుంది. కానీ ఒకటి లైక్ పురుగులు అవి వస్తూ ఉంటాయి. పురుగులు అంటే పెద్దగా ఏం కాదు, చీమలు ఉంటాయి అంతే తప్ప అంత లేదు. బాగుంటుంది, చల్లగానే ఉంటుంది. మరి ఎందుకు నీకు చెమటలు పడుతున్నాయంటే నాకు అంతే. ఇప్పుడు పడుతూనే ఉంటాయి నాకు చెమటలు. ఎప్పుడు చూసినా ఏసీలో ఉన్నా నాకు చెమటలు పడతాయి, ఇక్కడ ఉన్న చెమటలు అయితే పడుతూనే ఉంటాయి. ఒక ఏసీలో అయితే 16 degrees ఉంటే తప్ప మిగతా ఏది పెట్టే నేను చెమటలు పడుతూనే ఉంటాయి నాకు. ఒక డిఫెక్ట్ నాకైతే. చూద్దాం ఏమైనా తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉందేమో అనేసి. దానికంటే ఇదే బాగుంటుంది, కానీ నాకు అదే నచ్చింది. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళిపోదాం. సో నేను అక్కడే కూర్చొని. సో నేను ఇదైతే ఫస్ట్ టైం రావడం. సో బయట నుంచి అయితే చూసాను, ఫస్ట్ టైం రావడం. సో ఇక్కడ లైక్ ఎలా ఉందంటే కంజెస్టెడ్గా. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇది బెంచ్, నేను కూర్చోండి. ఇది బెంచ్. ఎవరైనా కూర్చున్న వాళ్ళు దూరంగా కూర్చుంటారు తప్ప దగ్గరికి కూర్చొని ఏం చేసుకోరు కదా. మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడాలనుకున్న వాళ్ళు కూర్చుంటారు, దగ్గర కూర్చోరు కదా. మరి లైక్ దూరం అన్నా ఉంటారు కదా, వీళ్ళు దగ్గరికి పెట్టారు. అండ్ తర్వాత ఇక్కడ దోమలు అయితే చాలా ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి దోమలు అనేవి. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంకా మేబీ ఆఫీస్కి ఒక 1 hour 2 hours ఆఫీస్లో ఉండి మళ్ళీ వెళ్ళిపోవాల్సింది. ఇంకా వర్షం అయితే ఈరోజు వాంచి పడేస్తుంది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్ లైఫ్ పండగ. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. లైక్ ముందైతే చాలా వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది, గాలి వస్తుంది భయంకరంగా. ఎంత ఇంతకుముందు ఇవన్నీ మీకు చూపించాను కదా ఇలా ఉండేవంతా. ముందు లైక్ ఈ ఆర్చ్ చూపించా కదా. సో ఈ ఆర్చ్ అయితే ఇట్లా ఉంటుంది వానలో. సో సిట్టింగ్ ఏరియా అంతా అట్లా ఉంటుంది. వర్షం పడితే మాత్రం చాలా బాగున్నాయి. ఈ చెట్లు ఉన్న వల్ల కొద్దిగా భయం వేస్తుంది, ఏడ పడతాయి ఏమో అనేసి. ఇళ్ళలోకి నచ్చింది ఏమో ఒకటే గొడుగు తెచ్చాను వాన పడుతుంది అనేసి. సో ప్రతి ఒక్కరు గొడుగు వేసుకుని మొత్తం తిరగదు కనిపిస్తుంది. లైక్ మనకి ఎండ ఉన్నా కానీ వాన ఉన్నా కానీ గొడుగు అయితే ఇచ్చేస్తారు. సో గొడుగు వేసుకొని అయితే మనం తిరిగేసారు. ఇది మనకి పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ట్రైనింగ్స్ కానీ లేకపోతే లైక్ కాగ్నిజెంట్ చైర్మన్ కానీ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు నాటుంటారు కదా, అవన్నీ చెట్లు ఉంటాయి. సో
చూపిస్తాను ఇప్పుడు. అంటే లైక్ ప్రతి చెట్టు పైన ఎవరు నాటారో వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి ఇక్కడ. జస్ట్ ఇట్లా జేమ్స్ లైవ్ దాని తర్వాత అక్కడ లొకేషన్ నెంబర్ అట్లా ఇవాళ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది. సో సైకిల్ ఎవరో వాళ్ళు సైకిల్ ఆడ పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఆ సైకిల్స్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది లైక్ క్యాంపస్ లోపల తిరిగేదానికి. మళ్ళీ నేను నా బిల్డింగ్లోకి వెళ్ళిపోయేసి ఇప్పుడు ఈజీగానే ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు వాన పడతా ఉందనేసి నేను వెళ్ళలేదు. సో ఇంకైతే పైకి వెళ్ళేసి లగేజ్ అంతా సర్దేసి వెళ్ళిపోవాల్సిందే ఇంకింటికి. సో మళ్ళీ కలుద్దాం. సో మొత్తానికి ఈరోజు అయితే ఆఫీస్ అయితే అయిపోయింది. ఇంకైతే వెళ్ళిపోదాం. సో మనకి మన లైక్ అపార్ట్మెంట్కి కొంచెమే దూరం. సో వాన పడింది కదా, ఫుల్గా చలిగా అయితే ఉన్నది. సో నేను ఉండేది అయితే ఈ సైడ్ అపార్ట్మెంట్లో. సో లెఫ్ట్ సైడ్ వస్తుంది కరెక్ట్గా మన కాగ్నిజెంట్ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. సో మీరు వీడియోలో ముందే చూస్తున్నారు కదా ఎలా ఎక్కడ ఉందనేసి కాగ్నిజెంట్. సో అక్కడైతే వస్తుంది. సో ఇంకైతే వచ్చి బండి పార్క్ చేసేయాలి. సో ఇది పెట్టేద్దాం. నేనైతే ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను. ఇంకా ఆఫీస్ రూమ్లోకి వచ్చేసి బాల్కనీలోకి వచ్చేసి జస్ట్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మనకైతే వ్యూ వచ్చేసరికి బాల్కనీ ఇది లైక్ మొత్తం అంతా ఇది నా రూమ్ లోపల. సో మనకి కోయంబత్తూరులో, సో కోయంబత్తూరు వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్తాను. లైక్ ఇంకా ఇన్ కేస్ ఏదైనా అసెంచర్ కానీ ఏదైనా ట్రైనింగ్ పడితే ఎలా అంటే కాగ్నిజెంట్లో మీరు ఫుడ్ ఉండే పీజీలు అయితే తీసుకోవద్దండి. సో బెటర్ టు చూస్ ఒకవేళ ఫుడ్ చేసుకునే దానికి అలో చేసి ఉండే పీజీలు మాత్రం తీసుకోండి. లైక్ ఫుడ్ అంతా అస్సలు ఫుడ్ బాగుండదు. లైక్ నేను తెలుగు వాళ్ళకైతే నేను చెప్తాను, లైక్ మనకు ఫుడ్ అయితే అంత సెట్ కాదు. లైక్ ఎలా ఇస్తారంటే లైక్ వేడి నీళ్ళల్లో ఉంటాయి కదా గరం మసాలా, ధనియాల పొడి అండ్ టమోటా, ఆనియన్స్ కోసి ఉడకబెట్టేసి ఇచ్చేస్తారు. సో రైస్ కూడా అంత బాగుండదు. బెటర్ మీరైతే ఆఫీస్ క్యాంటీన్ అయినా తినండి, లేకపోతే లైక్ మీరే చూసి చేసుకొని తినేదానికే ట్రై చేయండి. సో నేనైతే చేసుకొని తింటాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్లేట్స్ కానీ అక్కడ మీరు వెనకలైతే అక్కడ రైస్ కుక్కర్ కూడా ఉంది. సో అయితే చూడొచ్చు. నేనైతే వంట చేసుకుని తినేదానికే చూస్తాను లైక్ పీజీ ఫుడ్ కంటే. సో అండ్ పీజీస్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వితౌట్ ఫుడ్ కూడా లైక్ బాయ్స్ పీజీ అరౌండ్ 6K 7K ఉంటుంది. గర్ల్స్ పీజీస్ అరౌండ్ 9K దగ్గరకు ఉంటాయి వితౌట్ ఫుడ్. అండ్ అడ్వాన్స్ కూడా మనకి 1 month అడ్వాన్స్ ఇవ్వాలి. సో బెటర్ అది. మీరైతే అడ్వాన్స్ అవంతా తప్పించుకోలేం, బట్ ఫుడ్ అయితే మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పీజీ చూసుకొని ఇంక జాయిన్ అవ్వాలి. సో మనకి బెంగళూరు అండ్ హైదరాబాద్ లాగా అడ్వాన్స్ ఒక 3K తీసుకొని 1500 రిటర్న్ అట్లా తీసుకునేది అయితే లేదు. పీజీలు అయితే ఉంటాయి. అండ్ మీకు ఆఫీస్ చూపిస్తాను. సో మీరు అక్కడ మన ఆఫీస్ అయితే చూడొచ్చు. సో ఇండియా ల్యాండ్ వెనకలని, సో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఇండియా ల్యాండ్ వెనకల కాగ్నిజెంట్ అనేది ఉంటుంది. ఇంకవంతా హిల్స్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి కింద ఇది టర్ఫ్ ఒకటి ఉంది, అండ్ తర్వాత ఇక్కడ బ్యాడ్మింటన్ ఉంది. సో ఇవంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో మా అపార్ట్మెంట్స్ అయితే ఇవంతా. సో మొత్తం ఇవి అపార్ట్మెంట్సే లైక్ నియర్లీ 10 వరకు అయితే ఉంటాయి మొత్తం బిల్డింగ్స్. సో ఈ పక్కంతా ఖాళీనే మళ్ళీ. సో ఇంత ఖాళీగా కోయంబత్తూరులో ఎందుకుందంటే ఇది మనకి మారుమూల ప్రాంతం లాగా అవుట్స్కట్స్ ఆఫ్ కోయంబత్తూర్. సో అందుకే ఇంత ఖాళీగా అయితే ఉంది. సో లైక్ మీరు సిటీ కావాలంటే లోపల అయితే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్తే లైక్ గాంధీపురం కానీ ఇంకా మిగతావన్నీ ఉంటాయి. సిటీ లాగానే ఉంటుంది అదైతే. సో ఇక్కడైతే మనకి జస్ట్ లైక్ ఒక అవుట్స్కట్ ఏరియా లాగా అయితే ఉంటుంది. మొత్తం బిల్డింగ్స్ ఏమి ఉండవు కానీ షాప్స్ కూడా అన్నీ ఉండవు. బట్ కానీ లిమిటెడ్ షాప్స్, కొద్దిగా హోటల్స్ అయితే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది. మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ జస్ట్ మినిమం ఫుడ్ టేస్ట్ అయితే ఉంటుంది హోటల్స్లో అయితే, పీజీస్లో కాదు, హోటల్స్లో అయితే. సో అది ఈరోజైతే. సో అండ్ ఇంకొకటి కాగ్నిజెంట్ అప్డేట్స్ గురించి. సో నేనైతే
అన్నీ లైక్ డౌట్స్ అనేవి క్లియర్ చేశానని అనుకుంటున్నాను. లైక్ కొంతమంది ఇంకా టైం డిలే గురించి అడుగుతున్నారు. సో టైం డిలే అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ కంపెనీ అయినా తీసుకోండి, లైక్ కాగ్నిజెంట్ కాదు, అసెంచర్ కాదు, టీసీఎస్ కాదు, ఏదైనా అంతే. సో మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అసెంచర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎప్పుడో రాసుంటే లైక్ 3 months బ్యాక్ రాసుంటే ఇప్పుడు ఈ మధ్య ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా ట్రైనింగ్ వితౌట్ శాలరీ ట్రైనింగ్, వర్క్ ఫ్రమ్ లైక్ ఇంట్లోనే ట్రైనింగ్ తీసుకొని మన తర్వాత వెళ్తారు మళ్ళీ ఆఫీస్కి, అప్పుడు శాలరీ వస్తుంది. సో మీరైతే చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి కాగ్నిజెంట్లో టైం డిలేస్ అంటే ఖచ్చితంగా ఉంటాయి కదా. సో నా సజెషన్ ఏమంటే నీతో పాటు సేమ్ క్లస్టర్, సేమ్ డేట్స్ ఇంటర్వ్యూస్ ఆర్ సేమ్ డేట్స్ అసైన్మెంట్స్ కానీ అలా సేమ్ డేట్స్ సేమ్ క్లస్టర్స్లో ఉంటారు కదా, వాళ్ళని కంపేర్ చేసుకోండి. వాళ్ళని కంపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. సో వాళ్ళకి వస్తే మీకు వచ్చినట్టే, ఒకరు ఇద్దరు రాకపోతే ఇద్దరు రాదు. అండ్ వచ్చిన వాళ్ళతో అయితే కంపేర్ చేసుకోండి. అలా మీకు టైం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా గెస్ చేయడం ఖచ్చితంగా అది తప్పుగానే గెస్ చేస్తారు, అందరూ కరెక్ట్గా అయితే గెస్ చేయలేరు. ఆఖరికి నేనే కాగ్నిజెంట్ ప్యాట్ రోల్ అంటే స్టార్టింగ్ రోల్, అసోసియేట్స్ అయినా కానివ్వండి, సీనియర్ అసోసియేట్స్ అయినా కానివ్వండి, టైం డిలే అయితే ఎవరు గెస్ చేయలేరు. సో అది మీ ఫ్రెండ్స్ ద్వారా లైక్ మీ ఫ్రెండ్స్ మీరు ఒకే రోజు ఎగ్జామ్ రాసి అలా ఉంటే అయితే ఖచ్చితంగా అయితే కనుక్కోగలుగుతారు. అండ్ నేమ్ మిస్ మ్యాచెస్ అంటారా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చాలామంది సో నా డాక్యుమెంట్స్లో ఇది ఉందంటే మోస్ట్ ప్రాబబ్లీ నేమ్ మిస్ మ్యాచెస్ అంత దాన్ని ఏమంటారు ఎక్కువ అఫెక్ట్ చేయవు. అలా కొన్ని చోట్ల అఫెక్ట్ చేస్తాయి. సో మీరు వాటికి ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఇస్తే మాత్రం అదేం కాదు. లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు లైక్ 2026 వాళ్ళు అయితే నేను చెప్తాను, లైక్ మీరు ఓటర్ కార్డు లేనప్పుడు జస్టిఫికేషన్గా లైక్ ఇవి లేదని చెప్పారు కదా, ఇది ఓటర్ కార్డు లేదు, సో నాట్ అవైలబుల్, ఐ హ్యావ్ అప్లైడ్ అనేసి ఒకటి మార్క్ పెట్టారు కదా, సో అలా మీరు పెట్టచ్చు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ తర్వాత ఇనీషియల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు, అదేం కాదు. ఎందుకంటే ఇనీషియల్ చూసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ ఒకటే చూస్తారు, అదేం కాదు. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి బీజీవీ అంతా మనకి అట్లనే జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీది కానీ ఎఫెక్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా అయితే జాయినింగ్ డేట్కి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా మీ జాయినింగ్ డేట్ అనేది లేట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ జాయినింగ్ డేట్ ఎఫెక్ట్ అయింది అంటే మీకు ఎప్పుడు రావచ్చు అంటే సేమ్ నీ క్లస్టర్ అండ్ నీతో పాటు లైక్ నీ క్లస్టర్ ఉంటే వాళ్ళు ఉంటారు కదా, నీ క్లస్టర్ ఉంది, బిజీ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ ఇంకా రెడీ అవుతుందంటే వాళ్ళ బ్యాచ్లో నువ్వు జాయిన్ అవుతావు. అంతేగాని నీతో పాటు ఆఫర్ లెటర్ వచ్చి ఉంటుంది కదా, వాళ్ళతో అయితే మీరు జాయిన్ అవ్వరు. వాళ్ళతో కాకుండా అయితే వేరే బ్యాచ్లో అయితే మీరు జాయిన్ అవుతారు, అలా ఉంటుంది. సో అంతే, ఇంకా డౌట్స్ అంతే కాగ్నిజెంట్లో. లైక్ మీకు ఇంకా లైక్ ఇంటర్వ్యూస్ గురించి అంతా అయితే మీకు నేను పాస్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వరకు. లైక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, మల్టీ క్లౌడ్ కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర సజెషన్ తీసుకొని మల్టీ క్లౌడ్ అయితే చేశాను నేను, అది కూడా వీడియో ఉంది. సో మీకు నా ఛానల్లో చెక్ చేస్తే కాగ్నిజెంట్ లైక్ స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ లైక్ అప్ టు ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ డేట్ వచ్చేంత వరకు ఏ ప్రాసెస్ ఉంటుందనేసి అంతా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ తర్వాత కూడా మీకు డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా ఒక 2 వీడియోస్ దాకా అయితే నేను పోస్ట్ చేశాను. అండ్ డౌట్స్కి నేను లైక్ డిసెంబర్లోనే పోస్ట్ చేశాను అనుకుంటా, అది కూడా లైక్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. సో ఈ రోజుకైతే ఇంతే. సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. సో డైలీ వ్లాగ్స్ కాకపోయినా అప్పుడప్పుడైనా వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. అండ్ బాయ్.